పండుగల సీజన్ ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వంట నూనెల దిగుమతులపై భారీగా ట్యాక్స్ పెంచింది. ముందు ధరల మంట తప్పదని మార్కెట్ వర్గాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు తగ్గడంతో తక్కువ రేటుకే ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి. దీనివల్ల కొంతకాలంగా దేశంలో వంట నూనెల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తక్కువ ధరకే దిగుమతులు జరుగుతున్నందున దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్నందున రైతులు నష్టపోతున్నారని, అందుకే దిగుమతులపై ట్యాక్స్ పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల పండుగల సమయంలో రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ముడి నూనెల దిగుమతులపై ఇప్పటి వరకు 5.5% ఉంది. లేటెస్ట్ గా కేంద్రం వంట నూనెల దిగుమతులపై 20% ట్యాక్స్ విధించినట్లు, దీంతో పాటు అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్, సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్ కలిపితే దిగుమతి సుంకాలు 27.5%కి చేరుతాయి. రిఫైన్డ్ పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై దిగుమతి పన్నును 12.5% నుంచి 32.5%కి పెంచింది. అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్ సెస్లు కలిపి గతంలో ఉన్న 13.75% ఉన్న పన్నును 37.75%కి పెరిగింది. ట్యాక్స్లు భారీగా పెంచడం వల్ల దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఫలితంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నందున అక్కడి సోయా రైతుల కోసం ప్రభుత్వం పన్నును భారీగా పెంచింది. దేశీయంగా సోయా, ఇతర నూనె గింజల రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులకు ప్రయోజనం కలుగుతుందని, మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం పడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేలా ఈ చర్యలు దోహదం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తో పాటు గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సోయాబీన్ ధర క్వింటాకు 4,600 రూపాయలుగా ఉంది. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర 4,892 రూపాయల కంటే ఇది తక్కువ. దేశీయ అవసరాల్లో 70% వంట నూనెలను మన దేశం దిగుమతి చేసుకుంది. ప్రధానంగా మన దేశం వంట నూనెలను ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలు అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతున్నాయి. దేశీయంగా వినియోగిస్తున్న వంట నూనెల్లో పామాయిల్ 50%గా ఉంది. కేంద్రం ట్యాక్స్ పెంచడం వల్ల వచ్చే వారం నుంచి వీటి ధరలపై ప్రభావం పడనుందని దిగుమతిదారులు తెలిపారు. కేంద్రం ఇప్పటికే ఉల్లి, బాస్మతి బియ్యం ఎగుమతులపై కనీస ఎగుమతి ధర నిబంధనలు ఎత్తివేసింది. దీనివల్ల మన దేశం నుంచి ఉల్లి, బాస్మతి బియ్యం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఇది రైతులకు, ముఖ్యంగా మహారాష్ట్ర ఉల్లి రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఉల్లిపై ఉన్న ఎగుమతి ట్యాక్స్ ను 40% నుంచి 20%కి తగ్గించినట్లు కేంద్రం ప్రకటించింది. ముందు దేశం నుంచి ఉల్లి ఎగుమతులు పెరుగుతాయని తెలిపింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు కేజీ 50 నుంచి 60 రూపాయల మధ్య ఉన్నాయి. లేటెస్ట్ గా కేంద్రం ఎగుమతులపై అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు సుంకాలను కూడా తగ్గించడం వల్ల ఉల్లి ధరలు దేశీయ మార్కెట్లో భారీగా పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. పండగల సీజన్లో ఇవి మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం అధికం కానుంది.